డబ్బక్కర్లేండి, ఎవరికి లేండి. ధనమూలం జగత్ అన్నారు పెద్దలు. ఇంతకీ నన్నేం చేయమన్నారు? సరే, రామాయణం అంతా విని ఏమో అడిగినట్టుంది. అమ్మాయి నమస్తే పితాజీ. ఏమిటమ్మాయి నీ రామాయణం? రామాయణం కాదు పితాజీ, భారతం. ఇక మీరు వెళ్ళండి. నమస్తే. నమస్తే. సరే గాని నిన్ను ఆఫీస్కి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మని రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, భాగవతం కూడా ఉందా? ఉంది పితాజీ, ఉంది. ఇంకా 2 నిమిషాల్లో ఇక్కడ భాగవతమే జరుగుతుంది. అది చూపించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. రండి పితాజీ, రండి. నీ సంగతి అంతా భలే టిపికల్ గా ఉందే. ఏమిటమ్మా నీ భాగవతం? మీకే తెలుస్తుంది. పలహారం చేస్తూ ఇక్కడే ఉండండి. ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. మీకెప్పుడు బాగుండకపోతే అప్పుడే వచ్చి ఆపండి. ఇది మరీ టిపికల్ గా ఉంది. సరే, సంగతి ఏమిటో చూస్తాను. రాధాజీ, మొదటి వేషగాడు దిగాడండి. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు. వస్తాను పితాజీ. నమస్తే రాధా రమణీయమణి. వీడు మా ప్రకటనలే ఉన్నాడే. మాట్లాడకండి పితాజీ. ఈ దండలేమిటండో? మీకు నేను, నాకు మీరు. మాలా సత్కారం చేసుకోవాలి. మాలా. ఆగండి, తొందరపడతారే. మంచి సత్కారమే చేస్తానుగా. ఇంకా గాయేమిటి మణి? ఇక నుండి నీవు నా ప్రేమ సుందరివి, నేను మహాకవిని. ఇన్నాళ్ళు నందా షాపులో బురదలో కుమ్మర పురుగులా అంటీ అంటున్నట్లు పడి ఉన్నాను. నీవు కొంచెం సరసం చేస్తే ఆకాశానికి లేస్తాను. ఆకాశానికి. ఇలా ప్రక్కన కూర్చో, ఇంకా చెప్తాను. వద్దులేండి, మీ మాటలు వింటుంటే కంపన పడుతుంది. కవుల శృంగారంతో అలాగే పుడుతుంది. అది కంపరం కాదు, అది కంపరం కాదు. ఉల్లాసం, ఉల్లాసం. నీకెందుకు 4 రోజులు నాతో సరదాగా తిరుగు. నా గాలి నీ మెదడుకు, నీ గాలి నా మెదడుకు సోకి ఎంత తీయని కవనం రాస్తానో నీకే తెలుస్తుంది. ఈ సంవత్సరం నోబెల్ బహుమానం మనకే రావాలి. నోబెల్ బహుమానమే? సందేహమా? ఆ డబ్బుతో నేను తాజ్మహల్లో. తాజ్మహల్ ఏమిటండి? ఆ సమాధి మీకు. ఆహా, రాధాదేవితో సమాధి అయినా బాధ లేదు నాకు, ఏ బాధ లేదు నాకు. అబ్బా, అంత కంఠం చించుకోకండి, ఎవరైనా వింటారు. వింటే నాకేం భయం? కవులకు సాహసం ఉండదనా? ఈవేళ ఏం చేశాను, నందా గారు ఆఫీస్కు రమ్మంటే తిక్కరించి ఈ శరణారవింద పూజకు వచ్చాను. రాధా ఎవరు? అమ్మకాలు గడా పానకంలో పుడకలేకొచ్చాడే, ఎలాగండి? ఏ భయమా? కొడుకు నన్ను ఇక్కడ చూస్తే నందా గారితో చెప్పి నా ఉద్యోగం కూడా పీకిస్తాడు. ఎక్కడైనా దాచండి. నాకే? పోనీ నేనే దాక్కుంటాను, చెప్పకండి. ఏం సాహసం, ఏం సాహసం? రాధా మణి, రాధా 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 రమణి, రమణి రమణి. రాధా, ముందు ఈ పొట్లం తీసుకో, విప్పి చూడు. ఏమిటండి ఇవి? మల్లెలు, జాజులు, మనోరంజనాలు. అమ్మకానికి తెచ్చారా? నా పేరు మీద చురుకు విసిరావే. రాజుల దగ్గరికి రమణుల దగ్గరికి వచ్చినప్పుడు నజరానాలు చెల్లించుకోవాలిగా మరి. అలాగా అండి. అబ్బా, ఉక్కపోస్తుంది. కోటుంటే కులాసా కూడా ఉండదు. వేధవ ఆఫీస్ జ్ఞాపకం వస్తుంది. అవునవును. అన్నట్టు నంద ఊళ్ళోకి చచ్చాట. ఆఫీసు రమ్మని కౌరెట్టాడు. రజతోత్సవం ఏర్పాట్లట. నాకు నీ ఉత్సవం ముఖ్యమా, నందా ఉత్సవం ముఖ్యమా? దచ్చాలు కొంచెం నెమ్మదిగా కొట్టండి, గోడలకి చెవులుంటాయి. చెవులుండదాయి, కళ్ళుండదాయి, నాకేం భయం. ఏ అంత డల్ గా ఉన్నా? అవును, డల్లే. డల్లా? ఓహో, గడియారం ప్రజలతో పోనిస్తాననుకున్నావా? ఇదిగో 2 నోట్లు పుచ్చుకో. బోనస్ బాబతు ఇంకో 10 నోటు కూడా మిగిలింది. ఇది ఖర్చు కావాల్సిందే. రా, షికారు పోదాం కూడా. కొంచెం తమాయించండి. మీ షికార్లు వద్దు, మీ డబ్బు వద్దు. అయ్యో రాధా, నిలువున ప్రాణం తీసేసావే. మరి ఎందుకు రమ్మన్నట్టు? ఎందుకా? ఉన్నట్టుండి నాకు గడియారం ప్రసెంట్ చేయాలని ఏదో ఇదిగా ఉందన్నారే, ఆ ఇదేమిటో వివరంగా తెలుసుకుని
తర్వాత బాగా చిన్నదానివైనా ఉన్న మాట అడిగావు చెప్పేస్తున్నాగా నాకు నీ మీద మోజు తలముంకలుగా ఉంది అయ్యో నువ్వు నాతో కుశాలు చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమిటి రాదా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు నేను ఎంతగా చెబుతుంటే? లేదు లేదు మిమ్మల్ని చూస్తున్నా. అదే మరి అమ్మకాలంటే ఏమనుకున్నావు? నందా దశకం అంతా మన చేతిలో ఉంది. అలాగా కావాలంటే షాప్ అంతా అమ్మి నీ కాళ్ళ ముందు పెడతాను. ఏంటి రాదా అట్ట కొడతా? చంపేసుకోండి, గుజ్జులు తీయండి, మొక్కండి అక్కడ. ఇక పోండి. పితాజీ క్షమించండి, వాళ్ళు బట్టి డిస్మిస్ మాత్రం చేయకండి బాబు. ఇక నుంచి మాతృదేవో భవ. నాకు అదే టిపికల్ టిపికల్, అది బుద్ధి. ఇక పోండి ఉద్యోగంలోకి. నా కోటు తీసుకోపా. ఎందుకు అమ్మాయి నన్ను పిలిచింది? నీ తెలివితేటలకి నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. ఇక మనం రైతోత్సవం ఏర్పాట్లకు పోవాలి. పద. ఇదిగో డ్రెస్ చేసుకొస్తాను. మంచిది. చప్పట్లు. సోదర సోదరిమణులారా, ఇంకో పంచవర్ష ప్రణాళికతో అందాన్ని ప్రచారం చేయడానికి అందాల పోటీ ఒకటి ఏర్పాటు చేసినారు. ఇందులో నెగ్గిన వారికి ఆంధ్ర సుందరి అను బిరుదుతో ఒక సువర్ణ పథకం ఇస్తారు. దానికి నేను జడ్జిని. ఎక్స్క్యూజ్ మీ, చీఫ్ జడ్జిని. చాలు చాలు చప్పట్లు. సోదర సోదరిమణులారా, ఇంతటితో విరమిస్తాను. పోటీ వెంటనే ప్రారంభం అవుతుంది. అందరూ రెడీ అయినట్టేనా? అందరూ రెడీ. చూడండి అమ్మాయిలు, ఇటు నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి మీ అందాన్ని ప్రదర్శించి అటు నుంచి నిష్క్రమించాలి. ఒకరి తరువాత ఒకరు వెళ్ళాలి. ఎవరది? మీకు ఇక్కడేం పని? కోప్పడకండి, ఎంతలో ఉందో చూస్తున్నాం. ఏమిటి చూసేది? పండి పండి. ఆ కోతులతో మీకెందుకండి? చూసావా వీళ్ళ సరాగాలు, వీళ్ళ రోగం. కృష్ణారావు గారు గదిలో ఉన్నారు, వెళ్ళండి అమ్మా. రాధా రాధా, నిజం చెబుతున్నాను, ఇవాళ నువ్వు కన్నుల పండుగగా ఉన్నావు. నీ సౌందర్యాన్ని చూసి చూసి ముగ్ధులైపోతున్నాను. నీ ప్రక్కన నిల్చుంటే భరింపరాని పారవశ్యం కలుగుతోంది. రాధా రాధా. ఏమిటి బాబాయ్, చెల్ల ఎలా వెళ్ళింది? అమ్మాయి సంగతిని విచారిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ కృష్ణ చేస్తున్నాడు చూసిరా. రాధాదేవి. రావుజీ, ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? మీరేమనుకున్నా సరే, మీకోసం ఎన్నో తీయని కలలు కన్నాను. ఒక్క కల నిజం కాకపోతే నేను మించలేదు. మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను, ప్రమాణం చేసి చెబుతున్నాను కూడా. చాలండి, మీ ప్రమాణాలు ప్రతిజ్ఞలు స్త్రీలను వంచించడానికేనా అండి? ఇదేనా మీ చదువుల సారం? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ వంటి విద్యావంతులు చేయవలసిన ఘనకార్యం? అయితే మరి ఇన్నాళ్ళు ఎంతో హుషారు చూపించి నాకెందుకు ఆశ పెట్టారు? ఆశ పెట్టానా? మీ దురాశ నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడ్డానా? ఉద్దేశం లేదన్నమాట. లేకే,
మీ పాట మీకు ఒప్పగించటం ఒకటే ఉద్దేశం. నేను ఆఫీసులో అడుగు పెట్టగానే నాకు నీతులు చెప్పారే, మీరేమిటో మీ మనోనిగ్రహాలేమిటో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నారా? ఆడవాళ్ళనగానే అంత అలస అండి. ఐఎమ్ సారీ, నన్ను పరీక్షించడానికి నాటకం ఆడారన్నమాట. ఐ యామ్ ఆల్సో సారీ, మీ మనోనిగ్రహం ఇంత వికారంగా తేలినందుకు. థ్యాంక్స్. ఆగండి, మీ మగవాళ్ళంతా ఒకే బళ్ళలోనే చదివారా? మీ బుద్ధులంతా ఒకేలాగున్నాయి. చూడండి. ఏమిటండి ఇది? నేను ఎవరనుకున్నారో ఏమో, మిమ్మల్ని విడిచిపెట్టమని మీ బావగారు ఇచ్చి వెళ్లారు. ఈ డబ్బా ఆయన ముఖాన పారేసి నిజం చెప్పండి. ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించండి. కంగ్రాచులేషన్స్ రాధాది. ఆడవాళ్ళైనా సరే మీకు నా జోహార్లు. ఏమిటండి ఇదంతా? మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నాను. మొన్న మిమ్మల్ని అన్యాయంగా దూషించాను, నీచంగా కూడా మాట్లాడాను. మీ దోషం ఏమీ లేదు. ఎలా తెలుసుకున్నారు? బయట నుంచి అంతా విన్నాను. మా బావగారు బుర్ర భలేగా మరమ్మతి చేసి పంపారు. మీలాంటి యువతీమణి ఒక్కరుంటే చాలు, దేశం బాగుపడుతుంది. మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్, మీరు నాకు నచ్చారు. థ్యాంక్స్. జై హింద్. రుక్కు, రుక్కు, ఉషా, రుక్కు, 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 రుక్కు. చిత్రంగా ఉంది. ఎక్కడికి పోయినట్టు? దైవ సమానులైన భర్త గారి పాదపద్మములకు అభాగ్య రుక్మిణి నమస్కారములు. మన పెళ్లినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి. మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను. కానీ నా దురదృష్టం, మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు. ఈరోజు ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూచిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది. కానీ పిల్లలైనా సరిగా చూసుకోండి. వాళ్ళు నోరు లేని పసివాళ్ళు. నా మీద విరక్తితో వాళ్ళని మాత్రం అన్యాయం చేయకండి. ఇదొక్కటే నా కోరిక. నీకేం భయం లేదు రుక్మిణి, మేమున్నాంగా. అవునమ్మా, మేము ఉన్నాగా. విని 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 బాబాయ్ ప్లాను బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఉత్తరం చదువుకొని బావ హూనం హూనం అయిపోతున్నాడు. వాడికి మాత్రం శిక్ష కావాల్సిందే. ఒప్పుకున్నాను బాబాయ్. రుక్మిణి కోసం వాడు పరితపించాలి. అప్పుడు గాని వాడికి చిత్తశుద్ధి కాదు. అవును. తర్వాత ఇల్లు ఎలా సర్దుకుంటాడో, పిల్లల్ని ఎలా సముదాయిస్తాడో వాడికి దేవుడు కనిపించాలి. అవన్నీ వారి చేత కావు, వారి పనులు కావు. మీరు ఊరుకోండి బాబాయ్, నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇదేమిటి రుక్మిణి? వాడికి ఏదో గుణపాఠం నేర్పించాలనేగా ఇదంతా చేస్తున్నావు. అసలు నువ్వు ముందు ఒప్పుకున్నావుగా. నేనేం ఒప్పుకోలేదు, బలవంతం చేసి మీరే ఒప్పించారు. సరే అలాగే అనుకో చెల్లాయి. మరి ఇచ్చిన మాట తప్పడం మన వంశంలో లేదుగా. కాస్త బాబాయ్ ప్లాన్ సాగని. ఇంతలో కొంప మునిగిపోయింది ఏం లేదుగా. అవునమ్మా. బాబాయ్ యాండాయ్ అబ్బాయి వచ్చాడు. నాకెక్కడికి పోతాడు చిట్టి తండ్రి? రుక్మిణి నా పరువు కాపాడాలమ్మా. బాబాయ్ వాడు నా గురించి అడిగితే ఊరు వెళ్ళిపోయాడు. వాడి గ్రాండ్ ఫాదర్ కి చెప్తాను, నువ్వు రావే. బాబాయ్
అచ్చా ఇప్పుడు వచ్చా నిద్ర పట్ల కాదు బాబాయ్, రుక్మిణి ఇక్కడికి వచ్చిందేమో అని. సరే సరే ఇంట్లో లేదు ఇందాకేదో విచారంగా ఉంటే పోయి ఓదార్చి వచ్చానే. నిన్నే లేవలే. అబ్బాయి ఏమిటండి ఉండండి. అది కాదే లేడే ఇప్పుడు ఇంట్లో లేదట. అదేమిటి ప్రతాప్ ఊరికెళ్ళగానే పిల్లలకు అన్నం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చింది. నేను ఇప్పుడేగా వచ్చాను. నువ్వెంతసేపటికి రాకపోతే ఆ వంటగదిలో కొనుక్కుతుందేమో. చూద్దాం పద నాయనా. చూశానత్తయ్య, ఎక్కడ లేదు. నీ మొఖం నువ్వు ఏం చూసావో ఏమిటో పద పద. నన్ను వెళ్ళని అన్నయ్య, ఇంకా వారికి ఎందుకు ఈ శిక్ష? ఇంకా అంటావంటే మన చిట్టి పాప లేదు ఎండన్, అది లేచి బాగా ప్రారంభించిందంటే మనవాడు ఎలా నిభాయించుకుంటాడో చూడాలి. అందాక ఆగు చెల్లాయి, నీకు పుణ్యం ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈడ్చిపెట్టి ఎందుకు వెళ్తుంది? అసలు స్టేజ్ లేక వచ్చిందట. నువ్వేమైనా అన్నావరా? స్టేజ్ లోకి వచ్చిందా? నాకు కనిపించలేదే. మేము అక్కడ నుంచి గబగబా వస్తుంటేను మేము వెంటనే వచ్చాం. ఎంత అడిగినా ఏమీ చెప్పందే. అయినా అసలు అప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ? చస్తున్నాను బాబా, ఇప్పుడు అడిగితే ఏం చెప్పను. ఏమండి, మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ముందు అమ్మాయిని వెతకండి. వెతుకుతాను కానీ నువ్వు వెళ్ళి నా చేతికి టార్చ్ లైట్ పట్టరా బాబు. నువ్వు పద బాబాయ్, నేను కూడా టాక్సీ వేసుకుని ఊరంతా గాలిస్తాను. ఒరే నువ్వు వట్టి గాబరా మనిషి గానీ ఇంట్లోనే ఉండి పిల్లలతో తిప్పలు పడుతున్నా. నువ్వు లేచాడు పోయి చూడరా, చూడు. నువ్వు పద చూడరా నువ్వు వెళ్ళి. రావే రావే బాబు. ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయి గారి సంగతి. ఏమో నేను వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. బాబాయ్, మీరే నాకు దిక్కు. అన్ని చోట్ల కాస్త జాగ్రత్తగా చూసిరండి. నువ్వు పిల్లలతో తిప్పలు పడుతూ ఉండు, నేను పోతున్నా. నిద్ర. బాబాయ్, మన ఎండని ఇంకా బాగా ప్రారంభించలేదే. ఇంకా టైం కాలేదు, నువ్వు పడుకో. ఇవాళ రాధాదేవి గారితో మీ సంబరం చూసిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది. ఈర్ష్య పాడుది, ఆడవాళ్ల చేత ఎంత సాహసమైనా చేయిస్తుంది. పడుకో పడుకో. పడుకో అమ్మా, పడుకో. నన్ను వెళ్ళలేండి పిన్ని, పాప ఏడుస్తూ ఉంది. ఈ ఛాన్స్ కోసమేగా కాచుకుంటుంది. ఇప్పుడు వెళ్తానంటావేంటి? కాస్త సంబరం సాగని చెల్లాయి. ఏమిటన్నాయి, పాప ఇలా బుక్క తిప్పకుండా ఏడుస్తూ ఉంటే? పర్వాలేదు, ఆరోగ్యం. అవును, ఆరోగ్యమే. బాలానాం రోదనం బలం అన్నారు. ఇదిగోని అమ్మాయి, వాడికి అసలైన శిక్ష ఇప్పుడే ప్రారంభమైంది. కాస్త ఓపిక పట్టమ్మా. అవునమ్మా. ఎంత పని చేశావు బాబాయ్. బాబాయ్, మన ఏంటని బావ చొక్కా మీద చిన్న బహుమానం చేసింది. భలే భలే భలే. అమ్మాయి ఇప్పుడు చూడాలి వాడి తిప్పలు. ఆ తడిసిన తొక్క ఓడి తీసుకోలేక, పాపాయిని ఓదార్చుకోలేక పండగే పండగే. ఏం పాపం చేసుకున్నానే? ఊరుకో ఊరుకో. ఏం కాపం చేసుకున్నానే? నువ్వు ఊరుకోనే. అమ్మా అమ్మా అమ్మ వస్తుంది కానీ పడుకోండి అమ్మా, పడుకోండి బాబు, పడుకో. పాపం సమాధానం పడుకోండి, ఊరుకోవే. ఇంకా ఏంటన్నా, వారు పాపతో అలా బాధపడుతూ ఉంటే? నన్ను పార్క్ అంతా పరిగెత్తించలే. చూడు పిన్ని, పాప అలా గొంతు రాచుకుపోయిట్లు ఏడుస్తోంది. నన్ను వెళ్ళనేంటి పిన్ని? నేను వెళ్ళి పాపని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండమ్మా. నాకు ఇచ్చిన దండన చాలు కానీ నోరు మూసుకోవే తల్లి, నీకు దండం పెడతాను. అమ్మ రావే, తల్లి రావే, మా తల్లి రావే. పాపకి పాలు పట్టి తీసుకొస్తానైనా. నీ రుణం ఎలా తీర్చుకుంటాను అత్తయ్య? అవేం వద్దు కానీ పిల్లలు చూసుకో. మా అమ్మ లేదు, అమ్మ లేదు.
హలో ఎండల్ జై హింద్ భలే భలే మన పార్టీ నా బంగారు తల్లి నా బంగారు తల్లి ఆడుకున్నా నా బంగారు ఏం చివర నా తల్లి ఏం బాబాయ్ ఎక్కడ కనిపించరా స్టేషన్ లో చూసారా అన్ని పార్థసారథి కోవిల్లో చూసారా అన్నీ చూశాను రా, పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చాను. వాళ్ళు తిప్పలు పడుతున్నారు. పొద్దుటికి అంతా తెలుస్తుందిలే. ఏం తెలుస్తుందో ఏం ఒరే, నువ్వేం భయపడక పిల్లలతో తిప్పలు పడుతూ ఉండు. అబ్బబ్బబ్బబ్బా, తిరిగి తిరిగి 2 కాళ్ళు పెరుగుతున్నాయిరా. కాస్త కన్ను మూస్తా, వస్తా. ఇది కూడా, ఇవన్నీ తినాలి బాబు. తాంబరం సమీపంలో స్త్రీ శవం. ఎంత విచారించినా భయం తెలియలేదు. ఎవరో ఆ భాగిని ఆత్మహత్య చేసుకుందని పంచాయతీ చేయబడింది. ఆ, ఏమిటిది? ఎంత ఘోరం! చివరికి ఇంత అన్యాయం చేసింది అరుక్కు. ఇప్పుడు నాకేంటి? కృష్ణారావు, నా మాట విన్నావు కాదు, చూశావా? ప్రేమగండం ఎంత పని చేసిందో అనుభవించు, పశ్చాత్తాపడు. స్వామి స్వామి, నేనేం చెయ్యను. ఇప్పుడు నా గతి ఏమిటి? నీ గతి నీవే చూసుకో. ఎవరితో నాన్న మాట్లాడుతున్నా? ఏం లేదమ్మా, మీరు వెళ్ళి టిఫిన్ తీసుకుంటూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. పదమ్మా. వాడు వస్తున్నాడు. బాబాయ్, అనుకున్నంత అయింది బాబాయ్. కొంప మురిగింది. ఏమిట్రా అది? రుక్మిణి ఆత్మహత్య చేసుకుంది బాబాయ్. చూడు. సరే, ఈ వార్త చూశా నీ గోల. గోల కాదు బాబాయ్, రుక్మిణి నన్ను అన్యాయం చేసిపోయి. ఒరే, నీ గాబరాలను ఊరికే ఊహాగానం చేసుకోబోకు. ఎవరో ఈ అభాగిని. ఎవరో కాదు బాబాయ్, ఆ భాగ్యని రుక్మిణి అని రాసింది. ఈ ఉత్తరం చూడు. అత్తయ్య, అత్తయ్య, ఏం జరిగింది నాయనా? ఇంకేముంది అత్తయ్య? నువ్వు ఉండు. ఈ ఉత్తరం ముందే నాకెందుకు చూపించలేదురా? మళ్ళీ వస్తుంది అనుకున్నాను బాబాయ్, ఇంతగా ఇచ్చి చేస్తుంది అనుకోలేదు. నీ మొఖాలే, ఊరుకో. ఈ ఉత్తరం పట్టుకుని రుక్మిణి ఆత్మహత్య చేసుకుంది అంటున్నాడు. చిచ్చి, అవాచ్యాలు. అబ్బాయితో పాటు మీకు కూడా మతిపోయిందా ఏమిటి? మన రుక్మిణి అంత తెలివి తక్కువది కాదు. అటువంటి పని ఎప్పుడూ చేయదు. నీకు తెలియదు అత్తయ్య, అంత పని చేసే ఉంటుంది. నాకు తెలుసు రుక్మిణి ఎంత అమాయకురాలు, ఎంత ఉత్తమ ఇల్లా. 1000 జన్మలు తపస్సు చేసిన అటువంటి గుణవంతురాలు మళ్ళీ నాకు దొరుకుతుంది అత్తయ్య. ఇప్పుడు తెలిసి వచ్చిందన్నమాట. ఇది వరకే తెలిసి వచ్చేది బాబాయ్. నేనేం చేసినా పల్లెత్తు మాట అయినా అనేది కాదు. అదేం మొండి సహనం. కాస్త కసిరినా తెలివి తెచ్చుకుని బాగుపడేవాడిని. రుక్మిణి నాకు తగ్గింది. ఒరే, ఇప్పుడు అంటున్నావు ఆ మాట. అప్పుడు నీ పొంగి ఎలా ఉండేది? రుక్మిణి కాకపోయినా నేను చీవాట్లు పెట్టానుగా, విన్నావు? పైగా స్ట్రైకు చేస్తుంది కదరా, స్ట్రైకు. రాసీనురా. అంతా ఇక్కడేం చేస్తున్నారయ్యా? రుక్మిణి ఏది? బావగారు, బావగారు, నేను మహాద్రోహిని. నా పాపానికి పరిహారం లేదు. ఏమిటయ్యా ఇది? ఏం జరిగింది? బావగారు, మన రుక్మిణి. రుక్మిణి ఏమైంది? రుక్మిణి రుక్కు, బ్రతికొచ్చే వరకు నన్ను క్షమించు రుక్కు, నన్ను క్షమించు. లేదండి, మీరే నన్ను క్షమించాలి. మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను, నన్ను క్షమించండి. సలహాలు ఏమిటిదంతా? అయోమయంగా ఉంది. తర్వాత చెప్తాలే. ఏదో బావమరిది సరాగం. సార్, నందగారు వచ్చారండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. నందగారా? పదండి నాన్న, పదండి. పదమ్మా. భీమసేనరావు గారు, మీకు నా ప్రశంసలు. మా రజతోత్సవం అందాల పోటీలో ఆంధ్ర సుందరి మెడల్ మీ అమ్మాయికే వచ్చింది. పితాజీ, ఈ మెడలు కృష్ణారావు గారి చేత ఇప్పించండి. అవునవును కృష్ణరావు, సార్. నువ్వు నా సెక్రటరీగా అవును సార్. ఈ మెడల్తో అమ్మాయిని అలంకరించి ఏమిటో ఇదంతా నాకు అర్థం కావడం లేదండి. తర్వాత తెలుస్తుంది. ముందు నీ డ్యూటీ చేయి. ఏమిటండి ఇది? నాకు సిగ్గుగా ఉంది. అందుకేనమ్మా మా జడ్జిలు నిన్ను మెచ్చుకుంది. చూసారా పితాజీ, భర్త గారే ఆంధ్ర సుందరి పథకంతో భార్యను అలంకరిస్తూ ఉంటే నిజమైన పెళ్లిలా ఉంది.
అవును గాని రాధా, నీ వంటి తెలివైన అమ్మాయి మా ఆఫీసులో ఉన్నందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. చూడు, నువ్వు కూడా తప్పున పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. మరి నేను వరించిన పెళ్లి కుమారుడు కూడా ఇష్టపడాలి కదా తాతాజీ. ఎందుకు ఇష్టపడు? ఎవరో చెప్పు, పెళ్లి వాడిని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాడి తీసుకొస్తాను. ప్రతిమాలడం ఏంటి బాబాయ్? ఇలాంటి ఆదర్శ స్త్రీ వరించిన తర్వాత కొండ మీద కోతి ఎవరైనా సరే చూలు పట్టుకొని లాక్కొస్తారు. నాతో చెప్పండి. అలా సిగ్గుపడతారని చెప్పండి. మీరే. నేనా? భయపడతానేరా? చూసి చూడొద్దు అనుకున్నాను. నాకు కోడలు కావాలంటే ఈ పెళ్ళే సరేని. టిపికల్ టిపికల్ రావయ్య రా చేతులు కలపండి. రాధా నా కూతురు. మనం విజయకులమైనందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నా. నన్ను కూడా కాస్త